రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు ఇప్పటికే 1,00,000కి పైగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కళ్యాణ వేదికను సిద్ధం చేశారు అధికారులు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తర్వాత స్వామి అమ్మవార్లకు అభిషేకం చేయనున్నారు. స్వామివారి కళ్యాణంలో ప్రత్యేక ఆకర్షణగా శివపార్వతులు జోగినీలు ఉండనున్నారు. ఆలయంలో కోడెమొక్కు మినహా అన్ని పూజలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ఆలయం పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. బాబు, వేములవాడలో నవమి సందడి ఎట్లా ఉంది? వేములవాడ రాజన్న ఆలయంలో కాసేపట్లోనే రాములూరి కళ్యాణం జరగనుంది. అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఈ వేములవాడ రాజన్న ఆలయం సంప్రదాయం కొనసాగుతుంది. ఎక్కడ జోగినీలు కావచ్చు, శివపార్వతులు దేశంలో ఎక్కడున్నా కూడా ప్రతి శివరాత్రి రోజు వేములవాడకు రావడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇప్పటికే గత రాత్రి దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు అంటే జోగినీలు శివపార్వతులు వేములవాడ చేరుకున్నారు. కాసేపట్లో ఈ యొక్క రాములూరి కళ్యాణం జరగనుంది. దాదాపు అంటే ఈ భద్రాద్రిని తలపించే విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే రాజన్న క్షేత్రంలో రాములూరి కళ్యాణం జరగడం అన్నది చాలా గొప్పగా మనం భావించవచ్చు. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ దేశవ్యాప్తంగా శివరాత్రి రోజు జరిగితే శివ కళ్యాణం అనంతరము ఇక్కడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణం జరుగుతుంది. అట్లాంటి రాజన్న ఆలయంలో ఇక్కడ రాములూరి కళ్యాణం మాత్రమే వైభవంగా చాలా పెద్ద ఎత్తున సాగుతుంటుంది. దాదాపు అంటే 1,00,000 నుండి 2,00,000 మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. అంటే 10 గంటలకు ఎదుర్కోళ్ళ అనంతరం 10 గంటలకు ప్రారంభంగా కానుంది కళ్యాణ వేడుకలు. అంటే 11:59 సుముహూర్తమున ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు దాదాపు పెద్ద ఎత్తున అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనము చూడొచ్చు విజువల్స్లో చాలామంది శివపార్వతులు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు ఎదురుగానే పెద్ద విశాలమైన కళ్యాణ వేదికను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ వేదిక తిలకించడానికి దాదాపు తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన చాలామంది అంటే ఒకవైపు ఇక్కడ భక్తులు కావచ్చు, అటు శివపార్వతులు జోగినీలు అంటే చాలామంది ఇందులో గృహిణీలు కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ కూడా శివపార్వతులుగా మారిపోతున్న వైనం ఇక్కడ మనం చూడవచ్చు. అంటే దాదాపుగా ఇక్కడ ఈ యొక్క శివ కళ్యాణం కోసం పోలీస్ పరంగా కూడా పెద్ద ఎత్తున భద్రతా పరంగా ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క వేడుకలు ఈ నెల 9వ తేదీన ప్రారంభమైనప్పటికీ 9 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు కోడెమొక్కలు మాత్రం అనుమతించారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. వీళ్ళంతా కూడా మనకు ఈ శివపార్వతులు అంటే ఇక్కడ శివుడికి అంకితం అయిపోతుంటారు. ఇక్కడ రాముడి కళ్యాణం ఒకవైపు జరుగుతూ ఉంటే శివ కళ్యాణం అంటే శివుని వివాహం ఆడుతున్నట్లు వీళ్ళు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ తస్మయం చేస్తారు. ఒకవైపు చేతిలో త్రిశూలం పట్టుకొని శివుని వివాహం ఆడుతుంటారు. ఈ యొక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వివాహ వేడుకను వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పట్టుకొని శివుని వివాహం ఆడుతుంటారు. ఈ యొక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వివాహ వేడుకను వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వివాహాన్ని చేసుకుంటూ ఉంటారు. మరొక వైపు జోగినీలు మాత్రము అంటే భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడ కూడా వెళ్ళకుండా కేవలం వేములవాడ రాజన్న ఆలయానికి మాత్రమే ఇక్కడ చేరుకున్నారు. ఈ చేరుకొని వాళ్ళు ఒకవైపు రాముడి కళ్యాణం జరుగుతుండగానే మరోవైపు ఎదురుగానే శివుణ్ణి పెళ్లాడుతూ మెడలో మంగళసూత్రం ధరించి తలంబ్రాలు పోసుకుంటూ శివుడికి అంకితం అయిపోతుంటారు. ఈ యొక్క సాంప్రదాయం దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రమే ఇక్కడ కొనసాగుతుంది. దాదాపు పోలీస్ పరంగా కూడా దాదాపు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో కూడా దాదాపు 100 నుండి దాదాపు 200 మంది పోలీసు బందోబస్తు కూడా గత రాత్రి నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే వేసవి కావడంతో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పేసి కూడా మహిళలకు తాగునీటి వసతి కావచ్చు, మజ్జిగ ప్యాకెట్స్ కావచ్చు ఇవి ఏర్పాటు చేశారు. తర్వాత కళ్యాణాంతరం కూడా భక్తుల కోసం ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం సంబంధించిందే. అంటే దాదాపు మొత్తానికే ఈ యొక్క 1,00,000 మంది భక్తులు, ఇటు జోగినీలు,
శివపార్వతులు. అంటే మొత్తానికి ఈ యొక్క వేడుకలను రాజన్న ఆలయంలో వేడుకలను ఈ యొక్క రాజన్న ఆలయ అధికారులు చాలా వైభవంగా నిర్వహించడం ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనము ఈ జోగినీలు శివపార్వతులు మాత్రమే చాలా గొప్ప విశిష్టంగా ఇక్కడ చెప్పవచ్చు. ఇది వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన రామరోడ్ కళ్యాణానికి సంబంధించింది.